ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల వాగ్దానము 139వ కీర్తన 1-5 వచనాలు చదువుకుందాము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలిసి ఉన్నది. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఆమేన్. ప్రభువా, పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఈ వాక్యాన్ని మా జీవితాలు నెరవేర్చుదేవా. ఉదయకాల సమయం అంతటిలో దీవించి ఆశ్రదించడం మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలుగా ఉంచిన యేసయ్యా నీ కొందనాలు. ప్రభువా, నీ చిత్తానుసారంగా వాక్యానుసారంగా నన్ను మమ్ము నడిపించిన బిడ్డలందరూ ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. ప్రభువా, ఈరోజు పని అంతటిలో మీరు తోడుగా ఉండండి. ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి. బిడ్డలు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు నాయన. అనేకమైన పనులు భారంతో ఇంటి నుంచి బయలుదేరుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రదించి నెమ్మది కలగచేయండి దేవా. వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు దయచేయండి నాయన. సమృద్ధిని దయచేయండి దేవా. నీ కొందనాలు. ఉదయకాల సమయం అంతటిలో నాయన మా జీవితాలు నీ చేతులకు అప్పగిస్తుండగా నీవే నీ కృపాని కాపుదలో భద్రపరచుకోండి. నెమ్మది కలగచేయండి. ఎక్కడ సాతాన్ క్రియలు మాలో జరగకుండా ప్రభువా, ప్రతి విషయంలో భయభక్తులు కలిగి నీ యందు ఆనందించే బిడలుగా, విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచే బిడలుగా ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రీతిగా నీకు మహిమ ఘనత తెచ్చే బిడలుగా నన్ను మమ్మ వాడుకోండి. ఉదయకాల వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా. ఈ వాగ్దానం మా జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయమని ప్రభువా, నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా, అనుదినము ఈ రీతిగా మేమందరము అయ్యా నూతనమైన మనస్సు కలిగి నీలో జీవించి నిన్ను కొనియాడే రీతిగా నన్ను మమ్మ సిద్ధపాటు చేయమని ఉదయకాల సమయంలో నీ చేతులకు అప్పగించుకుంటూ మా పనుల భారాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ నీ కృపా సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని నిత్య రాజ్యానికి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇంటి నుంచి బయలుదేరుతున్న ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. తప్పక ఇంటి నుంచి ప్రార్థన చేసుకొని మీ పనుల భారం దేవునికి అప్పగించి మీరు ప్రయాణం చేసినట్లయితే దేవుడు మీకు నెమ్మది కలగచేస్తాడు. మీ బిడ్డలకి నిండైన ఆశీర్వాదాలు దయచేస్తాడు. ధైర్యం కలిగి దేవుని పనిలో ముందుకు వెళ్ళండి. ఇట్టి కృపా దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.